కర్నూలు జిల్లా ఆలూరు పట్టణంలో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. అసలే ఎండాకాలం, ఆపై ఉక్కపోత, వడగాల్పులతో సతమతమవుతున్న ప్రజలు చుక్క తాగునీటి కోసం పరితపించాల్సిన పరిస్థితి నెలకొంది. నియోజకవర్గ కేంద్రంలోనే ఈ పరిస్థితి ఉంటే ఇక మారుమూల గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆలూరు పట్టణంలో తాగునీటి కోసం ప్రజలు విలవిలలాడాల్సి వస్తోంది. వేసవిలో భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు, చేతి పంపులు మొరాయిస్తున్నాయి. బోర్ల నుంచి వచ్చే ఉప్పు నీటిని తాగలేకపోతున్న జనం కుళాయి నీళ్లతో గొంతు తడుపుకుందామంటే వారానికో రోజు కూడా రావడం లేదు. పట్టణంలోని ఎన్జీఓస్ కాలనీలో 20 రోజులైనా కుళాయిలకు తాగునీరు వదలడం లేదని స్థానికులు వాపోయారు. గత 20 రోజుల నుంచి నీళ్ళు వదలడం లేదు. ఎందుకయ్యా నీళ్ళు వదలడం లేదని మేము నీళ్ళు వదిలే వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఏం రెస్పాండ్ కావడం లేదు. ఇట్లా నీళ్ళు వదలకుంటే చాలా ఇబ్బంది ఉంటుంది. అసలు తాగడానికి లేదు, కొళాయి లేదు. పిల్లలు ఉండే వాళ్ళైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. కొన్ని ఇళ్ళకైతే బోర్లే లేవు. పన్నులు అయితే బాగానే కడుతున్నాము. పన్నులు బాగానే సంవత్సరానికి మేము ఏది కట్టాలో అది చేస్తున్నాము. అన్ని రకాలుగా మేము గవర్నమెంట్కి హెల్ప్ చేస్తున్నాము. కానీ ప్రభుత్వం నుంచి కానీ మన గ్రామ పంచాయతీ నుంచి కానీ ఎన్జిఓస్ కాలనీ 2కి నీళ్ళు అస్సలు వదలకుండా అయిపోయినారు. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. బోర్లు లేవు, కొళాయిలు లేవు, చిన్నపిల్లలు ఉన్నారు. ఎలాగా మేము ఇట్లా ఇబ్బంది పడితే ఎట్లా? మేము అధికారుల వాళ్ళకు కూడా తెలియజేస్తే వదులుతామమ్మా అంటున్నారు కానీ వదలడం లేదు. హలో, అసలుకి మాకు నీళ్ళే లేదు సార్. 15-20 దినాలయ్యా. అసలుకి నెల అయితే దగ్గర అసలుకి నీళ్ళు అస్సలుకి లేదు. పండుగ నాడు ఇవి పూజకు కానీ ఏరేతో తెచ్చుకున్నాం ఆడ సాయిబాబు గుడితోన. అసలుకి నీళ్ళు లేకోకుండా ఎట్లా సార్? ఇడిసేవాడు వచ్చింటే నిలబెట్టి అడిగినా కానీ అసలుకి సోలెకేసుకోకుండా అట్లా పోతాడా? ఆ నీళ్లు కొనుక్కొని తినాము, 5-6 తెచ్చుకొని తాగుతుండము. కొన్ని కాలనీలకు 2-3 రోజులకోసారి అరకొరగా కుళాయి నీళ్లు సరఫరా చేస్తున్నప్పటికీ కలుషిత నీరు వస్తుందని జనం గగ్గోలు పెడుతున్నారు. పురుగులు పడిన నీళ్లు వస్తే తాగలేక కాచి వడపోసుకుంటున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. కలుషిత నీరు తాగడం వల్ల చిన్నారులు, వృద్ధులు తదితరులు అనారోగ్యానికి గురవుతున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. తాగునీటి ఎద్దడి గురించి నాయకులు, గ్రామ పంచాయతీ అధికారులకు తెలియజేసినా పట్టించుకునే నాథుడే లేడని వాపోయారు. ప్రజల కష్టాలు, ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని త్రాగునీరు సరఫరా చేయాలని కోరుతున్నారు. కుళాయిలకు తాగునీరు సరఫరా చేయకపోతే గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించి అక్కడే బైఠాయిస్తామని గ్రామస్తులు హెచ్చరించారు.